చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు పాపం నిన్న ఆయన మాట్లాడతాడు. మచిలీపట్నంలో ఒక పేరుని నాని ఉన్నాడు. ఆ పేరుని నాని ఓట్లలో అందరికీ వడ్డిస్తున్నాడు. వడ్డించి సర్వర్గా ఆయన మారిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ కూడా ఓట్లలో సర్వర్లు చేస్తాం అని చెప్తున్నారు. నేను ముఖ్యమంత్రి అయితే మేము అందరికీ ఐటీ ఉద్యోగాలు ఇస్తానని మాట్లాడుతున్నాడు. అంటే వయసు మీద పడిపోయి మతి చెడించిందా చంద్రబాబు నాయుడికి? మైండ్ ఏమైనా చెడిందా? ఒకసారి డాక్టర్లు చూపించుకోవాల్సిన పరిస్థితి. పేరుని నాని అనేవాడు ఎమ్మెల్యే ఉద్యోగం చేస్తూ ఎమ్మెల్యేగా తన పార్టీ అంటే తన కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక సభకు తీసుకెళ్తూ, మా నాయకుడు ప్రసంగించే సభకు తీసుకెళ్తూ వారికి భోజనం పెట్టేటువంటి కార్యక్రమం. వారికి గబాలన ఒక్కసారి ఒక హోటల్లోకి వెళ్ళి 130 మంది ఒకసారి మేము 4 బస్సుల్లో వెళ్ళి కూర్చుంటే నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళ గబాలన సర్వర్లు ఎక్కడ ఉంటారు హోటల్లో? దాన్ని కార్యకర్తల్లో మమేకమై కార్యకర్తలకు భోజనం పెడతాం. మీ దృష్టిలో నేను సర్వర్ ఉద్యోగం అంటే మీకు కార్యకర్తలంటే అంత విలువ ఉంది మీకు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు దృష్టిలో కార్యకర్తలకు అన్నం పెడతామంటే సర్వర్ కింద. అంటే సర్వర్ అంటే ఎంత పెత్తందారి మనస్తత్వం అంటే మీరు చౌదరి గారు అని చెప్పి, మీరు కమ్మారని చెప్పని, మీరు బాగా ఎన్టీ రామారావు గారు అల్లుడని చెప్పి, ఖర్జూర నాయుడు కొడుకు అని చెప్పి మీ పెత్తందారి మనస్తత్వం. సర్వర్లు అంటే చిన్నోళ్ళ? సర్వర్లు ఓట్లు కావాలి, మాట మాడితే సర్వర్లు. సర్వర్లు వ్యక్తిత్వం లేదా? సర్వర్లు మనుషులు కాదా? వాళ్ళ కుటుంబాలు లేవా? నేను సర్వరే అనుకో, నేను సర్వర్నే. తప్పేంటి? నీ జేబు కొడితే తప్పు, దొంగతనాలు చేస్తే తప్పు. సర్వర్ నా ఒళ్ళొంచి కష్టపడి సర్వర్ అయితే తప్పేంటి? అంటే ఎంత పెత్తందారి మనస్తత్వం, బూర్జువా మనస్తత్వం, ఎంత కులహంకారం, పేదోడంటే ఎంత చిన్న చూపు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు, ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు, ఇది పవన్ కళ్యాణ్, వీళ్ళు పేదలకు వ్యతిరేకం, పెత్తందారి మనస్తత్వం ఇది. అందుకే పెత్తందారులతో మన పోరాటం, పేదలకు అండగా పెత్తందారులకి వ్యతిరేకంగా మన పోరాటం అని చెప్పాడు. చూడు ఎంత చిన్న చూపు చంద్రబాబు నాయుడికి సర్వర్లు అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం అయితే ఆడు చేసేదేంటి? అక్కడికి వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేసేదేంటి? కొట్టి చాకరీ కాదా, వెట్టి చాకరీ కాదా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేది? పని గంటలు ఉంటాయా? అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారులు ఎప్పుడు పడితే అప్పుడు పని చేయించుకోరా? అక్కడ ఏమన్నా ఓనర్ ఏంటి? ఏమన్నా అక్కడ జీతానికే కదా పని చేసేది? సర్వర్ ఇక్కడ జీతానికే పని చేస్తున్నాడు. సర్వర్ అయితే తప్పేంటి? ఇది చంద్రబాబు నాయుడు యొక్క భూస్వామ్య పెత్తందారి మనస్తత్వం. అంటే ఎంత చిన్న చూపు. చిన్న ఉద్యోగస్తులంటే ఒక సర్వర్లు అంటే చిన్న వర్కర్లు అంటే వీళ్ళకి చిన్న చూపు. కాబట్టి ఇట్లాంటి మనస్తత్వం ఉన్నటువంటి అయ్యా కార్యకర్తలారా, చంద్రబాబు నాయుడు మనసులో కార్యకర్తలకు ఏపాటి విలువ ఉంది, అట్లాగే ఈ సమాజంలోని చిన్న జీవితాలు అనుభవిస్తున్నటువంటి వారికి ఎంత విలువ ఉందో ఒక్కసారి చూసి రేపు 24 జరుగుతున్నటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో కాల్చి వాత పెట్టి ఇట్లాంటి పెత్తందారి మనస్తత్వంలోని కుర్చీలో కూర్చొనివద్దని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.